అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక చీకటి గుహ, అందులో వరుసగా పడి ఉన్నటువంటి మానవ అవశేషాలు. శాస్త్రవేత్తలు ఒక్కొక్క అస్థిపంజరాన్ని పరీక్షిస్తూ వెళ్లారు. చివరికి వచ్చిన ఫలితం చూసి వాళ్లే షాక్ అయ్యారు. ఇక్కడ ఒక్క మగవాడి అవశేషం కూడా లేదు. అవును, ఆ గుహలో ఇప్పటి వరకు కనుక్కున్నటువంటి హోమో నలేడి అనేటువంటి పురాతన మానవ జాతి అస్థిపంజరాలన్నీ మహిళలవే అయి ఉండేటువంటి అవకాశం ఉందని తాజా పరిశోధన చెప్తా ఉంది. కానీ అక్కడికి మగవాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే దూరంగా పెట్టారా, లేకపోతే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళలకే ప్రత్యేకమైనటువంటి సమాధి స్థలమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది అదే. ఈ కథ మొదలైంది దక్షిణాఫ్రికా ఉన్నటువంటి రైజింగ్ స్టార్ కేవ్ అనే ప్రమాదకరమైన గుహలో. 2013లో ఈ గుహలో శాస్త్రవేత్తలు వేలాది ఎముకల్ని కనుక్కున్నారు. వాటిని పరిశీలించిన తర్వాత అవి మన పూర్వీకుల బంధువులైనటువంటి హోమో నలేడి అనే అంతరించిపోయిన మానవ జాతికి చెందినవని గుర్తించారు. ఈ జాతి చాలా విచిత్రం. ఎత్తు దాదాపు 5 అడుగులు. మెదడు మాత్రం ఇవాల్టి మనుషుల మెదడులో సగానికి కూడా తక్కువ. కానీ వాళ్ళు నడిచేది మనలాగే. చేతులు కూడా చాలా నైపుణ్యంగా ఉపయోగించగలిగేవాళ్ళు. అందుకే చిన్న మెదడు కానీ చాలా తెలివైన ప్రవర్తన అనే పెద్ద చర్చ అప్పటి నుంచే మొదలైంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు మరింత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించారు. డిఎన్ఏ కాకుండా పళ్ళలో మిగిలిపోయిన ప్రాచీన ప్రోటీన్లని పరిశీలించారు. ఎందుకంటే లక్షల సంవత్సరాల తర్వాత డిఎన్ఏ పూర్తిగా నాశనం కావచ్చు, కానీ పళ్ళ ఎనామెల్లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్లు మాత్రం చాలా కాలం నిలిచి ఉంటాయి. అక్కడ దొరికిన 23 పళ్ళు కనీసం 20 మంది వ్యక్తులకు చెందినవిగా గుర్తించారు. వాళ్ళు వెతికింది ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ కోసం. దాని పేరే అమెలోజెనిన్ వై. ఇది సాధారణంగా మగాళ్లలో ఉండేటువంటి వై క్రోమోజోమ్తో సంబంధం ఉన్నటువంటి ప్రోటీన్. కానీ అక్కడ దొరికిన పళ్ళలో ఒక్క పంటిలో కూడా అది కనిపించాల. అంటే ఇప్పటి వరకు ఈ గుహలో గుర్తించినటువంటి హోమో నలేడి వ్యక్తులంతా మహిళలే అయి ఉండొచ్చు అన్నమాట. ఇదే నిజమైతే మానవ పరిణామ చరిత్రలో ఇలాంటి విషయం ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించనే లేదని చెప్పాలి. అయితే ఇలా ఎందుకు జరిగింది? మొదటి అవకాశం ఇది నిజంగానే మహిళలకు మాత్రమే సంబంధించినటువంటి సమాధి స్థలం అయి ఉండొచ్చు. అంటే వాళ్ళ సమాజంలో మహిళలకు ప్రత్యేకమైనటువంటి ఆచారాలు ఉండుండొచ్చు. రెండో అవకాశం, ఇది కేవలం యాదృచ్ఛికం కావచ్చు. మగవారి అవశేషాలు ఇంకా వేరే ప్రాంతాల్లో దొరకొచ్చు. మూడో అవకాశం, హోమో నలేడిలో మగవారిలో కూడా ఈ ప్రోటీన్ లేకపోయి ఉండొచ్చు. అంటే మనుషుల్లో కనిపించేటువంటి జీవశాస్త్ర లక్షణాలు అప్పట్లో భిన్నంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే శాస్త్రవేత్తలు ఇంకా జాగ్రత్తగా పరిశీలిస్తా ఉన్నారు. ఇదే తుది నిర్ణయం అని ఇప్పుడే చెప్పడం లేదు. అసలు ఈ గుహలోకి వాళ్ళు ఎలా వచ్చారు అనేది మరో ప్రశ్న. ఈ గుహలోకి వెళ్ళాలంటే చాలా ఇరుకైన మార్గాల్లో పాకుతూ వెళ్ళాలి. అనుకోకుండా పడిపోవడం దాదాపుగా అసాధ్యం. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు హోమో నలేడీలు తమ మృతదేహాలను ఉద్దేశపూర్వకంగా ఈ గుహలోనే ఉంచేవాళ్ళని భావిస్తున్నారు. అలా అయితే మరణం గురించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు, భావోద్వేగాలు, సామాజిక సంప్రదాయాలు ఉండి ఉండొచ్చని కూడా కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ అంశం పైన శాస్త్రవేత్తల మధ్య ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందరూ ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. ఒక చిన్న మెదడు కానీ పెద్ద రహస్యాలు. 3.5 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఈ హోమో నలేడి ఇప్పటికీ మనల్ని కొత్త ప్రశ్నలు అడగమంటా ఉంది. ఈ గుహలో ఎందుకు మహిళల అవశేషాలే ఉన్నాయి? అది ఒక ప్రత్యేకమైన మహిళల సమాధి స్థలమా, లేకపోతే శాస్త్రవేత్తలు ఇంకా కనుక్కొని మరో రహస్యం ఏదన్నా దాంట్లో దాగుందా? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికే వరకు హోమో నలేడి చరిత్రలోనే అత్యంత మిస్టీరియస్ మానవ జాతులలో ఒకటిగా మిగిలిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన సైన్స్ కథనాల కోసం మా ఛానల్ని తప్పక ఫాలో చేయండి. అంటిల్ దెన్, బై బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.